అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు, సర్వాధికారియగు ప్రభు మనకు శాశ్వత కాలము అనుగ్రహించి మనలను ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని పోలికలో ఉన్నటువంటి దైవ జనాంగమా, మనమంతా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క ప్రతిరూపాలమే ఉన్నాము. అట్టి మనలను దుష్టుడైన అపవాది దేవునికి దూరస్తులుగా చేశాడు గనుక మనము దేవునికి నిరంతరము సమీపస్తులుగా ఉండుటకై ఆయన తలంపు కలిగి ఉండాలి, ఆయన ధ్యాసను కలిగి ఉండాలి, ఆయన స్మరణ కలిగి ఉండాలి. ప్రియులారా, అలాగును మనము ఆయన స్మరణ కలిగి ఉన్న ఎడల ఆయన స్పర్శను పొందుకోగలుగుతాము, ఆయన సహాయమును అందుకోగలుగుతాము. ఆయన తన వినికుడిలో మనలను ఫలింపచేసేవారై ఉన్నారు. ప్రియులారా, అందుకే ఇక్కడ చక్కని వాగ్దానమును మనం ఒకసారి ఆధారం చేసుకొని ప్రభుని మహింపరచుకుందాము. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. నీ భారము యెహోవా మీద మోపుము అని ఆయన సెలవిస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి దావీదు గారు తన భారమంతటినీ కూడా దేవుడైన యెహోవాపై మోపి ఉన్నారు. ప్రియులారా, దేవునిపై మన భారం మోపినప్పుడు ఆయన మన భారములను భరించేవారై ఉన్నారు, మన భారములను మోసేవారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏది భారము అనగా పాపము చాలా భారముగా ఉండేటటువంటిది. మరి ఏ భారమైనా మోయొచ్చు కానీ పాప భారాన్ని మోయలేము. ప్రియులారా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాప భారాన్ని మోసి మన బరువు దించివేసిన వారై మహాయజ్ఞ పురుషుడిగా నిలిచారు. ప్రియమైన స్నేహితులారా, దైవజనులు రాసినటువంటి కీర్తనలో ఉన్నది కదా, పాప భారం ఎల్ల మోసి వ్యాధి దించి వేసినావు అని చెప్పేసి అని అంటారు. వ్యాధి భారం ఎల్ల మోసి వ్యాధి దించి వేసినావు, పాప భారం ఎల్ల మోసి బరువు దించి వేసినావు అన్నారు. ప్రియులారా, పాపము భారమైనది. ఆ భారభరితమైనటువంటి పాపము మన నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే స్వీకరించగలరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన యొక్క నోటి మాటలు పరిశుద్ధమైనవి, కంటి చూపులు పరిశుద్ధమైనవి, ఆయన ఆలోచనలు తలంపులు పరిశుద్ధమైనవి. ప్రియులారా, అలాగుని ఈ లోకంలో పరిశుద్ధ కన్యక గర్భంలో జన్మించినటువంటి ప్రభువారు పరిశుద్ధుడై మానవులమైన మన మీద ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి పాపభారమును తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పరలోకమందున్నటువంటి తండ్రికి పరిశుద్ధులుగా మనల్ని అప్పగించడానికి ఈ లోకంలో ఆయన శ్రమించిన వారై ఉన్నారు. అలా శ్రమించుటలో ఈ భారాన్ని ఆయన మోసిన వారై ఉన్నారు. అందుకే మనము ఈ భారమును భరించటానికి ప్రభువా నీ సహాయం నాకు కావాలి గనుక ఈ భారాన్ని భరించమని దేవునిపై మనం ఈ భారం వేసేవారముగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ అందుకే దావీదు మహారాజు గారు తన అనుభవంతో చెబుతున్నారు, యెహోవా మీద మరి మోపమని చెబుతూ ఉన్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని అంటూ ఉన్నారు. ఆదుకునేవాడు ఆయనే, ఆదరించేవాడు ఆయనే. ప్రియులారా, గనుక ఇది మనము గుర్తెరిగినటువంటి వారమై ఆయన్ని ఆశ్రయిస్తే మన పాపభారం నుంచి మనల్ని విడిపిస్తారు. పడమటికి తూర్పు ఎంత ఎడమో నీకు నీ పాపాలకు అంత ఎడము కలుగు చేసి ఉన్నానని చెప్పి ఆయనే సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఎప్పటికీ ఆ పాపము మన మీదికి రాకుండా, మన జోలికి రాకుండా ఆయన ఎడము కలుగు చేసిన వారై ఉన్నారు. ఆ ఎడము కలుగు చేయు శక్తి స్వరూపుడు ప్రభువైన యేసుక్రీస్తు కనుక అట్టి ప్రభువైన క్రీస్తు దీవెనలు శాశ్వత కాలం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి మనల్ని ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు ప్రభువా, ఇదిగో లోకమందున్న కుటుంబములను నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. దేవా, కుటుంబములను పాపములు ఏలుబడి చేయటం వలన ప్రభువా శాంతి లేదు, సమాధానం లేదు నాయనా. ఘోరమైనటువంటి బాధలు నాయనా, అవస్థలు, శోధనలు, ఆ ప్రభు దుస్థితి కుటుంబాలను పరిపాలన చేయటం వలన ప్రభువా అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలు ప్రభువా. దయచేసి వారి అందరి కుటుంబాలకు మీరు యజమానుడిగా ఉండి ప్రభువా ప్రతి కుటుంబంలో ఉన్న చీకటిని తోలివేసి నీ వెలుగును కుటుంబాలపై ప్రకాశింపచేయండి ప్రభు. స్తోత్రాలు నాయనా. నీ వెలుగును ప్రతి వారి అంతరంగంలోనూ ప్రవేశపెట్టి ప్రభువా సకల విధముల పాపమనే చీకటి భారమును తొలగించి వేసి నీ ప్రసన్నత దీవెనలతో ప్రభా
సమస్తము సమకూడి జరిగినట్లు కృపచొప్పమని లోకమందున్న సర్వ కుటుంబములను ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతికి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మనకు తోడైండుగాక. అందరికీ మరణాత.